నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సీతాదేవి నారచీరలను ధరించినప్పుడు అంతఃపుర స్త్రీలు దుఃఖపడుట అనే విషయం గురించి తెలుసుకుందాం. శ్రీరాముడు సిద్ధార్థుని మాటలు విని దశరథునితో, రాజా, సర్వసుఖములను పరిత్యజించి తిని, వనములో ఫలములే నాకు ఆహారము, రాజ్యం పరిత్యజించిన నాకు చతురంగ బలాలతో ఏమి పని, మహాగజమునే త్యజించిన వానికి దాని త్రాడుపై ఆసక్తి ఎందుకు, మీరు నా వెంట పంపదల్చిన సేనలు, వస్తువాహనాలు, ధనధాన్యములు నాకెందుకు, వాటిని భరతునికే ఇచ్చివేయుము, నాకు ఒక పలుగును గంపను ఇప్పించిన చాలును. అంతట కైకేయి నారచీరలను స్వయంగా తీసుకొని వచ్చి సిగ్గు లేకుండా జనుల సమక్షమున, ఇదిగో వీటిని ధరింపుము అని శ్రీరామునితో పలికెను. శ్రీరాముడు కైకేయి నుండి నారచీరలను గ్రహించి తన తండ్రి ఎదుటనే వాటిని ధరించెను. సీతాదేవి నారచీరలను గాంచి లేడివలే మిక్కిలి భయపడెను. ఆమె ఒక చీరను కంఠము చుట్టూను ధరించి మరి ఒక చీరను చేతబట్టుకొని నిలబడెను. అప్పుడు రాముడు ఆమె చేతిలోని చీరను తీసుకొని ఆమె పట్టుచీరపై కట్టెను. ఈ దృశ్యం చూసిన అంతఃపుర స్త్రీలందరూ కంటనీరు పెట్టిరి. నాయనా రామ, లక్ష్మణుని తోడుగా నీవు వనములకు వెళ్ళుము, కాని సీతాదేవి మిగుల సుకుమారి, వనములో తాపసుల వలె నివసింపజాలదు. ఈమెను మేము జాగ్రత్తగా చూసుకుంటాము, మీరు వెళ్ళురండి అని ఎన్ని విధాలు చెప్పినా రాముడు పట్టించుకొనక సీతాదేవికి నారచీరలను ధరింపచేసెను. అప్పుడు వశిష్ఠుడు కైకేయితో కోపంగా, ఓ దుష్టురాలా, వంశమర్యాదలను మంటగలుపుతున్నావు, హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు. ఓ కైక, సీతాదేవి వనములకు వెళ్ళనవసరం లేదు. శ్రీరామునికి మారుగా ఆమె ఆ సింహాసనమును అధిష్ఠింపగలదు. సీతాదేవి శ్రీరామునితో అడవికి వెళ్ళినచో మేమును వారితో వెళ్తాము. అంతేకాదు, భర్త శత్రుఘ్నులు కూడా తన అన్నయ్యైన శ్రీరాముడితో వనంలో నివసిస్తారు. ప్రజలు లేని ఈ అయోధ్యలో ఏకాకివై రాజ్యమును ఏలుకొనుము. భరతుడు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యమును ఏలుకొనుటకు ఒప్పుకోడు. ఓ కైక, నీకు కొడుకుపై గల పిచ్చి మమకారంతో అతనికి చెడునే చేయుచున్నావు. వనములకు వెళ్తున్న రాముని వెంట ప్రజలందరూ వెళ్ళుట నీవు నేడు చూడగలవు. వృక్షములు సైతము వాడిపోయిన ముఖాలతో రాముడు వెళ్తున్న మార్గమునే చూచుచుండును. కనుక ఓ కైక, సీతాదేవికి నారచీరలను తీసివేసి అమూల్యమైన వస్త్రములను ఆభరణములను ఇమ్ము. నీవు వనవాసము రామునికి ఒక్కనికే కోరినావు, సీతకు కాదు అని వశిష్ఠ మహర్షి పలుకుచున్నను సీతాదేవి మాత్రం పట్టు వస్త్రాలకే ఆసక్తి చూపక రామునితో సమానంగా నారచీరలనే ధరించెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.